అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఏదో తెలియని ఒక దీంట్లో తీసుకెళ్ళవగా కదా. ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఉపోద్ఘాతాలు, పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి ఆధ్యాత్మిక ప్రముఖులు, భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్, గీతా ప్రచారకులు, గీతా బోధకులు గంగాధర శాస్త్రి గారు మనతో ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్కారం ప్రభు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? క్షేమం. లోకా సమస్త సుఖినో భవంతు. నాతో పాటు అందరూ క్షేమంగా ఉండాలి. ఓకే, అది ఎప్పుడు మీరు ఆకాంక్షించేటువంటి విషయం, మొదటి నుంచి మీరు ప్రచారం చేసేటువంటి విషయం కూడా. అయితే ఈ మధ్య కాలంలో మీరు అమెరికా 3 నెలల పాటు అమెరికాలో గీతా ప్రచారం చేసి వచ్చారు, ప్రత్యేక ఆహ్వానం మేరకు. ఆ విశేషాలు ముందుగా తెలుసుకుందాం అనేటువంటిది ఫస్ట్ ఈనాటి ఇంటర్వ్యూలో ఫస్ట్ ఎజెండా. అది అందరికీ నా ఆత్మీయ మిత్రుడు, హితైషి, సన్నిహితుడు, శ్రేయోభిలాషి, ఆప్తుడు, నా ప్రభువుకి, సోల్ ఆఫ్ ది సుమన్ టీవీ ప్రభువుకి కాస్త ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కాస్త ఆలస్యంగా దసరా, దీపావళి శుభాకాంక్షలతో ఆ జగజ్జనని నేను ప్రార్థిస్తూ, ఏమని ప్రార్థిస్తున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ప్రజలకి, ప్రభుత్వాలకి నిరంతరం సద్బుద్ధిని, సన్మార్గాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, ముఖ్యంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ, దిస్ ఈస్ నా మార్గం. చాలా కృతజ్ఞతలు. శుభాకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి, అమెరికా 3 నెలల పాటు చాలా దిగ్విజయంగా జరిగింది మీ అమెరికా. నేను డెస్టినీని నమ్ముతాను ప్రభు. ఈ అమెరికా వెళ్ళటం అనే ప్రాజెక్ట్ కూడా అసలు నా ప్రయత్నం లేదు ప్రభు. నా ప్రయత్నమే లేదు. ఈ జీవితంలో నాకు నేర్పిన పాఠాలు అయితే అసలు ప్రయత్నం చేస్తే ఏది జరగదు, ప్రయత్నం చేయకుండా నోరు మూసి కూర్చో అన్నట్టుగా ఉంటాయి నా లైఫ్లో ఉన్న విశేషాలు. నాట్స్, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ, న్యూ జెర్సీలో కార్యక్రమం పెట్టి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, దానికోసం మన ఆఫీస్కి వచ్చి పిలిచారు. పిలిచి వీసా ఇవన్నీ ఏర్పాటు చేశారు. 28వ తారీఖు ఆ కార్యక్రమం. 25వ తారీఖు రాత్రి నేను బయలుదేరాలి. 24వ తారీఖు మార్నింగ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నాకు డాక్టరేట్ కోసం పిలిచింది. అసలు ఎంత టెన్షనో చూడండి. నా పాస్పోర్ట్ ఇంకా రాలేదు, 24 కూడా రాలేదు పాస్పోర్ట్. వీసా ఓకే, పాస్పోర్ట్ రాలా. ఆ క్లాస్లో ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది, అది వచ్చేస్తుంది అందరికి 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. నాకు 30 రోజులైనా రాలేదు. ఫైనల్గా నాట్స్ ప్రోగ్రామ్ పోయింది. ఆ ఫంక్షన్కి వెళ్ళైపోయాను. సో దాని తదనంతరం దాని కంటిన్యూటీతో 30 నగరాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మొత్తం పోయినాయి. 4 రోజుల తర్వాత పాస్పోర్ట్ నాకు అందింది. అప్పటికి వీళ్ళు బుక్ చేయడం ఇక్కడ బుకింగ్ లాగా కాదు, అక్కడ ఇన్సూరెన్స్ కూడా కట్టాలి. ఇది థియేటర్కి జస్ట్ థియేటర్ బుకింగ్ కాదు, క్యాన్సిల్ అన్నారంటే అడ్వాన్స్ పోతుంది, ఇన్సూరెన్స్ కూడా పోతుంది. అట్లా అన్నీ డిసప్పాయింట్ అయిపోయిన నేపథ్యంలో ఇంకా అసలు పోయింది ఇది. మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ ప్రచారం, ఇది మావులే అనుకుంటున్న టైంలో నరేంద్ర ఎర్రబర్ల, శేఖర్రావు బసవరాజు, ఇక్కడ మా ఫౌండేషన్ ఆఫీస్ నుంచి ఆజాద్ బాబు, వీళ్ళు అనుకున్నారు మనమే టికెట్ పెట్టుకుని వాళ్ళని గౌరవించడం మన లక్ష్యం. నేను మొదట్లో ఏకీభించలా. మనం టికెట్ పెట్టుకుని వెళ్తే అది ఆహ్వానం ఎలా అవుతుందండి? నా జీవితంలో ఇంతవరకు నాకు నేనే వెళ్ళి ఇట్లా అన్నీ నేనే పెట్టుకుంటానని ఎప్పుడు వెళ్ళలేదు, ఇది అవమానంగా భావిస్తాను అంటే, కాదు గురువు గారు, దీన్ని ఇలా భావించాలి
అవన్నీ ఒక ప్రోగ్రాంలో వచ్చేస్తాయి, అదేంది. అలా వాళ్ళు బయలుదేరదీస్తే ఆ కార్యక్రమం జరిగింది ప్రభు. ఇందులో నీ ప్రయత్నం ఎక్కడుంది చెప్పు? మన ప్రయత్నమే లేదు. సో ఆ విధంగా ప్రారంభమైంది. కానీ ప్రతి చోట అక్కడప్పుడు ఏమి ఆ ప్రోగ్రాంలు ఏమి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా క్యాన్సిల్ అయినవి మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. ఆ 1 month లో అయినవి ఆ తర్వాత మంత్కి ఇవన్నీ కంటిన్యూ అయినాయి, ఇంకా బాగా అయినాయి, అద్భుతంగా అయినాయి. ప్రతి చోట అంటే కార్యక్రమాల్లో ఏంటంటే ప్రతి చోట ఒకే రకమైన స్పందన. నువ్వు ఆపితే లేస్తారంతే. మధ్యలో వెళ్ళిపోవటాలు, అబ్బో గంటన్నర అయింది అని వెళ్ళిపోవటాలు, ఒక్కొక్కసారి ఫ్లోలో పడితే నేను భగవద్గీత మమేకమై మాట్లాడుతున్నప్పుడు నాకు గంటలు తెలియవు. చాలా అయిపోయి ఇప్పుడు 3:30 గంటలు అయిందండి అని ఎవరన్నా చెప్తే తప్ప తెలియదు. 3:30 గంటలైనా 4 గంటలైనా రాత్రి 10:30 అయినా 11 గంటలైనా అలా మనం ఆపితేనే ఆగిన తర్వాత వాళ్ళు భోజనం చేయడాలనేవి చూశారు. ఎక్కడెక్కడ ఏ నగరాల్లో? ముందు ప్రారంభమైంది సియాటిల్ తర్వాత హ్యూస్టన్ తర్వాత ఫ్రిస్కో, అట్లా శాన్ ఫ్రాన్సిస్కో, మిల్పెటాస్, అట్లా హ్యూస్టన్, మొత్తం 35 నగరాలు, 35 కార్యక్రమాలు. అవి కాక ఇంకా సత్సంగాలు. అంటే ప్రతిరోజు ఒక కార్యక్రమం. క్లోజ్ సర్కిల్స్ లో కూడా మేము మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మా ఇంట్లో మీరు అడుగు పెడితే చాలన్న వాళ్ళు. భగవద్గీత పట్ల అవేర్నెస్, అప్పటి వరకు భగవద్గీత పట్ల అంత అవేర్నెస్ లేని, భగవద్గీత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు మనం సమర్పించిన చోట నేను ప్రత్యేకంగా చూసింది ఏంటంటే, మాకు తరచు మేము భగవద్గీత వింటాం, కానీ ఈ పద్ధతిలో ఇంత డెప్త్ ఆఫ్ ఈ రోజు నుంచి భగవద్గీత మీద మాకు విశేషమైన ప్రేమాభిమానాలు పెరిగినాయి. మేము భగవద్గీత శ్లోకం చదువుకోకుండా మేము ఇంట్లోంచి ఈ రోజు నుంచి బయటకు వెళ్ళాం అనే వాగ్దానాలు నేను ప్రతిరోజు చూశాను, ప్రతి కార్యక్రమంలో చూశాను. సో ఆ రకమైన స్ఫూర్తిని, ఆ రకమైన ఇవ్వడంలో, జాగృతం చేయడంలో ఈ టూర్ అంతా నేను అది చూశాను. ఇది ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు పరమాత్మ. ఈ ముఖ్యంగా ఈ ముగ్గురు త్రిమూర్తులాగా వీళ్ళు పడ్డ కష్టం. దీంతో పాటు మా అబ్బాయి విశ్వతేజ, వాడు నార్త్ కరోలినాలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలని నాకు సపోర్ట్ చేశాడు. నేను గాయకుడిని కూడా కాబట్టి ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ సౌండ్ సిస్టమ్. అది పర్ఫెక్ట్గా ఉంటే జనాల్లోకి అంత ఏమంటారు, అంత డెప్త్ ఆఫ్ దీంతో అంత ఎఫెక్టివ్గా వెళుతుంది. సో దాని అంతా వీడు చూస్తూ ఉండేవాడు. ప్రోగ్రామ్ ఫొటోస్ తీయటం కానీ, వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం కానీ. అవును, వాడు కూడా అంటే ఇది కూడా పరమాత్మ కృపే. మన పిల్లలు, తను కూడా గాయకుడినా, మంచి మ్యూజిషియన్ వాడు రెహమాన్ ఇన్స్పిరేషన్ తో వాడు కీబోర్డ్ నేర్చుకున్నాడు. కీబోర్డ్ 5th year లో వాడు స్టేట్ ర్యాంక్. ఏదైనా మీకు సంబంధించినటువంటి దీంట్లోనే ఉన్నాడు, దాంట్లోనే ప్రావీణ్యత ఉంది, సంగీతం, అందులో కూడా ప్రావీణ్యత ఉంది. మా అమ్మాయి కీర్తిప్రియ, అది చాలా గొప్ప డాన్సర్. ఈ మధ్యన డిప్లొమాలో అది ఫస్ట్ క్లాస్ వచ్చింది. సో ఇద్దరు ఆర్టిస్టులు. ఇది వాడు సంగీతం, ఇది నాట్యం. సరే, ఇప్పుడు మనకి జేకే భారవి దగ్గర నుంచి థాట్ జనరేట్ అవటం, తర్వాత ఇది స్టార్ట్ చేయటం, వీటికంటే ముందే మీకు భగవద్గీత తెలుసా? ఘంటసాల గారి భగవద్గీత పరిచయం. ఘంటసాల గారి భగవద్గీతతో దాని పట్ల అటాచ్మెంట్ విపరీతంగా పెరిగింది. డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ పెరగటం మొదలైంది. దానికి ముందు పునాది మా నాయనమ్మ రాజ్యలక్ష్మమ్మ. మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు, ఆయన్ని వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఆడ రాజ్యలక్ష్మమ్మ గారి ఒళ్ళో నేను భగవద్గీత విన్నా. అలాగే నేను ఆ వింటున్న టైంలో నన్ను స్కూల్లో ప్రవేశపెడితే నాకు 7వ తరగతి వచ్చేసరికి ఆకుల వెంకటరత్నారావు గారు అనే మహానుభావుడు కాస్త ఒక పీరియడ్ ఒక మాస్టర్ రాకపోతే, ఇవాళ ఇంగ్లీష్ మాస్టర్ లీవ్ అంటే ఈ హెడ్ మాస్టర్, ఈ ఆకుల వెంకటరత్నారావు గారు అనే హెడ్ మాస్టరు చింత చెట్ల కింద, వెలగ చెట్ల కింద కూర్చోబెట్టి, ఇవాళ ఈ మాస్టర్ రాలేదు కదా, ఈయన వచ్చేవాడు, భగవద్గీత పుస్తకం తెరిచేవాడు. ప్రభు, అసలు ఇది నువ్వు తపస్సు చేస్తే వస్తుందా, నువ్వు ప్లాన్ చేస్తే వచ్చిందా? అది మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ, ఈ అజ్ఞానము తొలగిపోయినది అనే సెంటెన్స్తో స్టార్ట్ చేశాడు ఆయన. అది ఎంతంత గొప్ప వాంగ్మయం. ఇట్లాంటి పదాలు మనం వినాం. అలాగే 3 నెలల పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మొన్ననే 3-4 రోజుల కిందట మీకు త్యాగరాయ గాన సభలో ఒక ఘన సన్మానం జరిగింది. గీతా గాంధర్వ సుధారణం అనేటువంటి బిరుదు ప్రదానం కూడా జరిగింది. అసలు ఆ బిరుదులో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి, అది ఇవ్వటం, దానికి మీరు తీసుకున్నటువంటి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి? ఆ వేదిక మీద చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఈ దేశంలో, ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రపంచంలో, ఒక భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను సంపూర్ణంగా స్వీయ సంగీతంలో
గానం చేసి తెలుగు తాత్పర్యంతో గానం చేసి అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, అత్యున్నత సాంకేతిక విలువలంటే నువ్వు కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ప్రత్యక్షంగా అక్కడే నిలబడి వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి ఒక గాయకుడు దేశానికి అంకితం ఇవ్వడం అనేది ఈ దేశంలో మొట్టమొదటిసారి. అది నేనే అని చెప్పుకోవడానికి గర్వపడతాను. అందులో డౌట్ లేదు. దీనికి ఈ సంపూర్ణ భగవద్గీత గానం చేసి రికార్డ్ చేయడం, ఇది ఎందుకు నేను కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతున్నానంటే, ఒక పని ప్రారంభించటం అనేది ఇది నేనే అని అహంకరించవచ్చు, కానీ పూర్తయ్యేంత వరకు నువ్వు బతికుండాలి. 9 సంవత్సరాల కాలంలో ఏవైనా అవ్వచ్చు, నా గొంతు పోవచ్చు, నేనే పోవచ్చు, మధ్యలో డిసప్పాయింట్ అవ్వచ్చు, దీనివల్ల నాకేమొస్తుందని ఆపేయచ్చు. ఎన్ని సినిమాలు కొబ్బరికాయ కొట్టి ఆపేయట్లేదు. పైగా దీనికి ప్రొడ్యూసర్ కూడా లేదు, నేనే డబ్బు పెట్టాలి. ఈ డబ్బు కోసం నేనే దీని మీద రీసెర్చ్ చేయాలి. వీడికి ఇంత నాలెడ్జే ఉంది కాబట్టి వీడు విరాళం అడుగుతున్నాడు, ఇతన్ని నమ్మచ్చు, ఇతనికి 10 రూపాయలు ఇవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ దాతలకి నేను ఇవ్వాలంటే దానిలో ఉన్న డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే నిరంతరం అదే పనిలో ఉండాలి. నేను అదే పనిలో ఉంటూ నేను ఆనందించగలను. మరి నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, ఎదుగుతున్న వాళ్ళు ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఆగిపోయిన ఇన్కమ్ పరిస్థితి ఏంటి, ఎలా నడుస్తుంది ఇది, అసలు దీనికి లాజిక్ ఏంటి అంటే ఏం లేదు. అందుకని దేవుడు కృష్ణ పరమాత్మ ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీతను ఈ స్థాయిలో రికార్డ్ చేయడానికి నన్నొక్కడనే ఎంచుకోవటం కంటే మించిన అవార్డు కానీ బిరుదు కానీ ఏమన్నా ఉంటుందా? అవును, అద్భుతం. దానికంటే కూడా ఎందుకంటే ఇది ఎలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైందో ప్రత్యక్షంగా చూసిన వాడిని చాలా సార్లు మన రికార్డింగ్ వచ్చావు, ఎన్నిసార్లు ఆనందించావు, కగిలించుకున్నావు, బ్లెస్ చేసావు. అది కాదు, భగవద్గీత మొత్తం పూర్తయిన తర్వాత జరిగినటువంటి ఆవిష్కరణ సభలో ఆవిష్కరించినటువంటి పుస్తకానికి నేను ఎడిటర్ కదా. అవును, ఎడిటర్ కదా. ఎంత గొప్ప జర్నీనో ఇది. దీని ముందు అవార్డ్స్ కానీ బిరుదులు కానీ అవేవి అది వాళ్ళ ఆనందం కోసం. అట్లాగే గాంధీ అని ప్రయోక్తగా వ్యవహరించే గాంధీ తెలుగు భాష బాగా మాట్లాడతాడు. అది నాకు ఇష్టం. అందుకని అతను పిలిచాడని వెళ్ళాను. రెండోది, అతను పేదలకి లక్ష కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నాను మీరు మీ చేతుల మీదుగా అన్నాడు అతను. అతనే డబ్బు ఉన్నవాడు కాదు. నేను కూడా ఇస్తాను ఆయన, ఇక ఈ 25,000 ఉంచుకుని ఈ డబ్బు కూడా నువ్వు వాళ్ళకి చేయని అతన్ని ప్రోత్సహించడానికి నేను ఈ కారణాల వల్ల వెళ్ళా. నేను ఏమన్నానంటే, నేను వేదిక మీద భగవద్గీత 4 శ్లోకాలు 4 తాత్పర్య సహిత శ్లోకాలు చెప్పడానికి మాత్రమే వస్తాను తప్ప ఊరికే మీరు షాల్స్ నేను వీటి కోసం దానని లేదు, మీరు భగవద్గీత మాట్లాడాల్సిందే అన్న. నేను అందుకోసం వెళ్ళాను. దాంట్లో కూడా ఒక పర్పస్, ఆ పర్పసే తప్ప నాకు బిరుదులు ఆనందాన్ని ఇవ్వవు. నేను ఇంకో మాట కూడా అన్నా, జనరల్గా పద్మశ్రీ అని మాట్లాడుతుంటారు. పద్మశ్రీ మనుషులు ఇచ్చేది, బ్రహ్మశ్రీ దేవుడు ఇచ్చేది. మనుషులు ఇచ్చే పద్మశ్రీలో రికమెండేషన్స్ ఉంటాయి. మనం చాలాసార్లు అనుకుంటుంటాం కూడా, ఏం అర్హత ఉందని వీడికి పద్మశ్రీ వచ్చింది కొంతమంది విషయంలో. కానీ బ్రహ్మశ్రీ అర్హత లేకపోతే ఎవడు పడితే వాడు దాన్ని ముందు తగిలించుకోడు. బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి, ఈ 2 రికమెండేషన్స్తో నాలెడ్జ్తోనే వచ్చేది. అందుకనే భగవద్గీత మొత్తం రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ భగవద్గీత ప్యాక్ మీద అసలు ఎవరికి కృతజ్ఞత తెలియచేయాలి అని అనుకున్నప్పుడు రీసెర్చ్ చేస్తే మాకు ఒక మహద్వాక్యం దొరికింది. డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధాన గారైన నా గురుత్తముడి ఆశీర్వచనం వల్ల అదే వేశాం. కృష్ణుడి బొమ్మ వేసి దాని కింద ఒక లైన్ రాశాం, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. అంటే హే కృష్ణ, హే పరమాత్మ, నువ్వు నాకు ఇచ్చిన ఈ వస్తువుని తిరిగి నీకే సమర్పిస్తున్నానయ్యా. మీరు మొదటి నుంచి చెప్తున్నారు భగవద్గీత అనేటువంటిది జీవనధార, జీవన సారం, జీవన గీత అని చెప్తుంటారు. కానీ దీన్ని తీసుకెళ్ళిపోయి చావు గీతగా మన చావుల దగ్గర పెడుతుంటారు అనేటువంటిది. అయితే దీంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎట్లాగంటే భగవద్గీత అనేటువంటిది మొత్తం సమస్త మానవాళికి సంబంధించినటువంటి సమస్త విషయాలను స్పృశించినటువంటి ఒక మహత్ గ్రంథం అది. దాంట్లో పుట్టుక ఉంది, చావు ఉంది, జన్మ మరణాలకు సంబంధించినటువంటి ఉంది, జీవనయానానికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఉన్నాయి. అలాంటప్పుడు మరణించిన తర్వాత మరణానికి సంబంధించినటువంటి అధ్యాయాలు కూడా కొన్ని ఉన్నాయి, శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంగా అక్కడ గీతాన్ని వినిపిస్తే వచ్చే నష్టం ఏంటి? గంగాధర శాస్త్రి గారు ఎందుకు దీని మీదనే ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంటారు అని అంటుంటారు చాలామంది. ఈ విషయంలో మీతో ఏకీభవించే వాళ్ళు ఎవరు, విభేదించే వాళ్ళు ఎవరు? కరెక్ట్, 2 ఇందులో తప్పే లేదు. ఈ ప్రశ్నలో ముమ్మాటికి నేను కొన్ని చోట్ల వివరణ కూడా ఇచ్చాను. భగవద్గీత మరణగీత కాదు అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, భగవద్గీత మరణాల సందర్భంలో మాత్రమే దాన్ని ప్రచారం చేయకూడదు, ప్రసారం చేయకూడదు, దాన్ని ప్రదర్శించకూడదు.
మాత్రమే. భగవద్గీత మీరు ఎక్కడైనా జీవితాంతం మీరు వింటూ ఉండండి, అక్కడ కూడా పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ మాత్రమే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మాత్రమే పెట్టడం అన్నది కనిపిస్తుంది. దానివల్ల ఉత్తర కాలంలో దాని రిపర్కేషన్స్ ఎలా మనం చూసామంటే, భగవద్గీత ఎక్కడన్నా చెప్తుంటే లేదా భగవద్గీత పాడతానంటే, భగవద్గీత చెప్తానంటే జనాలు ఎలా తయారయ్యారంటే దీన్ని చావు గీతగా బాగా ప్రచారం చేసి చివరికి భగవద్గీత వింటుంటే పక్కన ఒకసారి సందులో తొంగి చూడు, ఆ పక్కన ఎవడో శాల్తీ లేచిపోయి ఉంటాడు అనే స్థితికి దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇది దురదృష్టకరం. రెండవది, భగవద్గీత నేను ఇందాక చెప్పినట్టు మొత్తం మీరు జీవితాంతం విని అక్కడ కూడా వింటే ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ మాత్రమే పెట్టడం వల్ల ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశావంటే, తర్వాత కాలంలో నువ్వు భగవద్గీత గురించి మాట్లాడాలంటే భయపడే స్థితికి ఇప్పుడు నా మూడ్ బాగుంది, ఇప్పుడు భగవద్గీత ఎందుకు సార్ అనే స్థితికి తీసుకొచ్చారు. నిజానికి ఏమిటంటే, యుద్ధం చేయడానికి వచ్చి తన వాళ్ళందరినీ చూసి మూడు పాడైపోయిన అర్జునుడిలో మూడు తెప్పించడం కోసం కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తే, వీళ్ళేమో అది వింటే మూడు పాడైపోతుంది అనే స్థితికి దాన్ని ప్రచారం చేయటం అన్నది, తర్వాత శవయాత్ర వాహనాల్లో భగవద్గీత వినిపించడం అన్నది, అక్కడ మాత్రమే వినిపించడం, తర్వాత ఛానల్స్లో కూడా ఎవరన్నా సెలబ్రిటీస్ పోతే వెనకాల భగవద్గీత ప్లే చేయటం, మీరు 10 సార్లు అక్కడక్కడక్కడక్కడ మాత్రమే చావుకి సంకేతంగా వినపడుతోందనుకో, అప్పుడు భగవద్గీత గురించి ఏమాత్రం ప్రాథమిక అవగాహన లేని వాళ్ళకు కూడా ఎలాంటి అవగాహన వస్తుంది చెప్పండి? ఇది అక్కడే తప్ప మిగతా మీ వెంటనే గుర్తొచ్చేస్తుంటుంది. సరే, మీరు దీని మీద ఇంతగా చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఎవరి దగ్గరైనా మీరు మాట్లాడే ప్రతి సభలో కూడా ఆల్మోస్ట్ ఈ పాయింట్ మీరు టచ్ చేస్తూ ఉంటారు. ఫలితం ఏమొచ్చింది? ఫలితం మేము 99.999% వీ సక్సీడెడ్. అందులో మాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, సార్ అక్కడ చనిపోయిన చోట భగవద్గీత పెడుతుంటే మేము ఇది దీనికి సంబంధించింది కాదు అని మేము అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మేము ఆపిస్తున్నాం సార్. మిగతా ఎందుకంటే భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళ పర్సంటేజ్ కంటే తెలియని వాళ్ళే ఎక్కువ. ఆ ఎక్కువ తెలియని వాళ్ళకి ఇలా ప్రదర్శించడం వల్ల దాని మీద అట్లాంటి అభిప్రాయం పడితే భగవద్గీత తర్వాత కాలంలో మృగ్యం అయిపోతుంది. ఇప్పుడు ఘంటసాల గారి భగవద్గీత కానీ అదే అసంపూర్ణమైనటువంటి గానం పూర్తి కాదు కదా, 105 శ్లోకాలు మాత్రమే ఆయన పడ్డాయి. 108 శ్లోకాలు మాత్రమే ఆయన పడ్డారు. మీరు పూర్తి స్థాయిలో మొత్తం 700 శ్లోకాలను మీరు పాడారు. ఏ రోజున ఎక్కడైనా గుళ్ళలో వినిపిస్తున్నాయా? గుళ్ళలో పెట్టించడం కోసం పొద్దున్న లేవగానే గుళ్ళో ఫస్ట్ ఒక ప్రార్థనా గీతం ఒకటి పెడతారు. ఆ ప్రార్థనా గీతం తర్వాత అయిపోయిన తర్వాత మైసమ్మ అనుకుంటా పాటలు, ఇక రకరకాలైనటువంటి మ్యూజిక్ ఓరియంటెడ్ సాంగ్స్ తప్ప భగవద్గీత అనేటువంటిది ఒక దేవాలయంలో వినిపించాలి అనేటువంటి ఇది అవేర్నెస్ అయితే రాలేదు. దీని పట్ల మీరేం చెప్తారు? చాలా గొప్ప ప్రశ్న, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవే అడగాల్సినవి. సంపూర్ణ భగవద్గీత భారతదేశంలో ఎక్కడ 10 మంది విని అర్థం చేసుకుని పులకించి ఒక తాదాత్మ్యతతో మనం ప్రతిరోజు వినాలరా అలా ఉంది అనిపించే స్థాయిలో రికార్డింగ్ జరగలేదు. అది మనం చేసాం. ఇదొక భాగ్యం, అదృష్టం. మన లక్ష్యం ఏంటంటే ప్రతి టెంపుల్లోనూ ఇది మారుమోగాలి. రోజుకి నేను ఏమంటానంటే, భగవద్గీత మొత్తం మీరు కంటిన్యూస్గా వినాలంటే 12 గంటలు పడుతుంది. అంతసేపు అక్కర్లేదు. రోజుకు ఒక చాప్టర్, అరగంట, ప్రతిరోజు రోజుకొక చాప్టర్ చొప్పున. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదించాం. వాళ్ళు ఈ చెవితో వినా చెవితో వదిలేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల దివ్య ఆశీస్సులతో కొంత భాగం వాళ్ళ సపోర్టుతో ఈ భగవద్గీత తెలుగువాడి తొలి సంపూర్ణ భగవద్గీత, భారతదేశపు తొలి సంపూర్ణ భగవద్గీత. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు తెలుగువాళ్ళు. ఇది ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్రానికి అంకితం చేశాం, తెలుగు తాత్పర్యంతో పుట్టింది కాబట్టి. ఇది తెలుగు వాళ్ళు గుర్తించకపోవడం అన్నది అసలు అత్యంత దురదృష్టకరం. ఇలాంటి జాతి మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడం. ఇదే పని వేరే రాష్ట్రాల్లో కనుక జరిగితే నెత్తిని పెట్టుకుంటారు. దీని గతంలో అనేక పర్యాలమైన ఇదే వేటూరు సుందరరామూర్తి ఇంకెక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉంటే ఇంకెక్కడో ఉండేవాడు. ఇలాంటి చాలా గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక మాట వింటుంటాం, మళ్ళీ జన్మ అంటూ ఉంటే అసలు తెలుగుదేశంలో అసలు వీళ్ళ ప్రియారిటీ పుట్టకూడదు, వేరే రాష్ట్రంలో పుట్టాలని. నేను కూడా అలాగే అనుకుంటా. తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన, గట్టిగా మాట్లాడితే ఈ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి. వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా విని అసలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము ఏదో స్వల్పంగా సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నప్పుడు మాకే బాధగా ఉంది. ఒక వ్యక్తి చేసేసాడా, మాలాంటి సంస్థ చేయాల్సింది ఒక వ్యక్తి చేసేసాడా. అప్పుడు బాపిరాజు గారు చైర్మన్ తిరుమల. మేమేం చేయగలం చెప్పండి స్వామి, మేము శిరస్సు వంచి మేము నమస్కారం చేస్తూ అడుగుతున్నాం, మేమేం చేయాలో చెప్పండి. రికార్డింగ్ థియేటర్కి వచ్చి విని జేడి లక్ష్మీనారాయణ ఈయన వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఆయన విని ఎంత గొప్ప ప్రాజెక్ట్ దగ్గరకు తీసుకొచ్చారు మాకు.
మీ స్టాంప్ వేయండి దీని మీద, మీరు కొంత సపోర్ట్ చేయండి. ఎంత సపోర్ట్ చేశారో అంత సపోర్ట్ తాలూకు వర్త్ సిడీస్ మీకు ఇచ్చేస్తాం, మీరు ప్రచారం చేయండి అంటే 40 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం భగవద్గీత ఫౌండేషన్ని ఈ పర్టికులర్ సిడీస్ ప్రింటింగ్ కోసం ఇచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి ఈయన వెళ్ళిపోగానే ఎంత అయితే ఇచ్చామో అంత వర్త సిడీస్ మాకు పంపించేసేయండి అని బెదిరించి మరీ తీసుకుంది. అమర్యాద వ్యక్తం చేస్తూ మరీ తీసుకుంది. అది టీటీడీ. కానీ ఈ రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం రూపొందించిన మనం కలిపి రూపొందించిన భగవద్గీతని ఏ రోజు ఒక్క చాప్టర్ కూడా వాళ్ళు ప్రదర్శించలేదు, ప్రసారం చేయలేదు. ఎంత దీనికి ఏంటి అప్లికేషన్ పెట్టాలా? నీ బాధ్యత కదా అది. అన్ని 40 లక్షలు కట్టారు వాళ్ళు, 40 లక్షలు కట్టి నిర్లక్ష్యానికి పరాకాష్ట. దీనికి ఏంటిది? దీనికి అంటే ఇది నేను బాధపడుతూ నిందిస్తూ చెప్పలేదు ప్రభు, బాధపడుతూ చెప్తా. ఏంటి మీ రికగ్నిషన్ ఇదే? ఒక తెలుగువాడు చేసింది. ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్ని వేల దేవాలయాల్లోనూ ఏ మహానుభావుడన్నా పూనుకుంటే దయచేసి వీటిని కొని అన్ని దేవాలయాల్లోనూ ఒకవేళ అక్కడ అంటారు ప్లేయర్స్ లేకపోతే ప్లేయర్స్ తో సహా ఈ సంపూర్ణ భగవద్గీతను ప్రదర్శించండి. చాలా గొప్ప మాట. మాయదారి మైసమ్మో పెట్టాము. ఏంటి దానివల్ల? పాట ఎంటర్టైన్మెంట్ మాత్రమే. దానివల్ల నీకు వచ్చే జ్ఞానం గాని ఇది మానవ జీవన గీత ప్రభు. దిస్ ఇస్ డ్రైవింగ్ రూల్స్ బుక్, హౌ టు రీచ్ ఎవర్ డెస్టినేషన్ ఏ ఫైనెస్ట్ వే. గీతలో గొప్ప శ్లోకం ఉంటుంది. మనిషి ఉన్న కాలంలో జీవించిన పెద్ద గొప్ప విషయం కాదు. మనిషి పోతే నీ ప్రేయస్కి రీప్లేస్మెంట్ లేదురా అని జనాలు బాధపడేట్టుగా ఉత్తమమైన కర్మల్ని ఆచరిస్తూ జీవించటం. ఇప్పుడు ఈ టీటీడీ తోటి మీకున్నటువంటి అనుబంధం గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. అయితే టీటీడీ మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ విషయంలో మీరంత సంతృప్తికరంగా లేరు. సరే, అది ఒక డిఫరెంట్ చాప్టర్. సంతృప్తి అంటే ఏం లేదు. మీరు భగవద్గీత రికార్డింగ్ కోసం మీరు డబ్బు ఇచ్చి ఆ డబ్బుకి సరిపడావన్నీ మాకు పంపించేయటం అంటే మీరు నాకు ప్రింట్ ఆర్డర్ ఇచ్చినట్టు కదా అది. అంతేగా. అది విరాళం ఎలా అవుతుంది? అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ నువ్వు ఖర్చు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. నవయుగ విశ్వేశ్వరరావు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆ విశ్వేశ్వరరావు గారు భగవద్గీత వినడానికి వచ్చి ఆయన ఇంటర్వ్యూ చూశానండి. అసలు ఆ ఈ ఏజ్లో 39 ఏళ్ళకి మొత్తం అన్ని వదిలేసి భగవద్గీతలకు రావడం ఏమిటండి? జనరల్గా ఎవరన్నా సేఫ్ గేమ్ ఆడతారు, రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకుంటారు, అలా మాట్లాడతారు. సినిమా జీవితం, డబ్బు వచ్చే జీవితం, 4 రకాలుగా డబ్బు సంపాదిస్తున్నాడు. అవన్నీ వదిలేసి ₹1,00,00,000 ధనం దాసనారాయణ కూడా అందదే. ఇదే గొంతు వేరే చోట పెడితే డబ్బు వస్తుందంటే నాకు ఆ డబ్బు అక్కర్లేదని ఎవరు వస్తారండి? దానికి ఏదో పెచ్చ ఉండాలి. ఆ పెచ్చని మేము తపస్సు అనుకుంటున్నాం. అందుకని అసలు భగవద్గీత ఆగటానికి వీల్లేదు, అది సాగిపోవాలి కానీ ఆగిపోవడానికి వీల్లేదు అని థియేటర్కి వచ్చి నవైగా ఇప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్టు రూపొందించిన మహాత్ముడు ఆయన థియేటర్కి వచ్చి ఆయన విశ్వరూప సందర్శన యోగం విని ఈ ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత ఖరీదవుతుందని, ఎంత ఖర్చు అవుతుందని నేను ఆయనతో చెప్పలేనండి. ఆయన ఇంత అవుతుందనంటే ఆయన మళ్ళీ జీవితంలో ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి రావచ్చేమో అంటే, లేదు నాతో చెప్పండి నేను చెప్తాను ఆయనకి అన్నాడు. ఆయన చెప్పాను 1,80,00,000 అయితే తప్ప ఈ ప్రాజెక్ట్ కాదండి, ఆ దశలో ఉంది. ఆయన వచ్చి విశ్వరూప సందర్శన యోగం అని ఒక చాప్టర్ విని లైట్లు వేసేసరికి ఆయన పులకిస్తూ ఆయన అశ్రు నయనాలతో లేచి వంగి నమస్కరించి శివరవుతూ నా జీవితంలో కృష్ణ పరమాత్మ దర్శనం ఈరోజు జరిగింది అన్నాడు. ఎవరికో ఫోన్ చేశాడు, వాళ్ళు వచ్చారు, కవర్లో చెక్ పెట్టి ఇచ్చారు. అక్కడ పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు. అప్పుడు మా ఫౌండేషన్కి ఆనరీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్గా. శాస్త్రి గారు ఓపెన్ చేయండి అన్నాడు ఆయన. నేను వీటికి అతీతంగా ఉన్నాను స్వామి, మీరు ఓపెన్ చేయండి అన్న. మేము చేద్దాం, కనీసం ఈ షెడ్యూల్ కన్నా వస్తుందో లేదో చూద్దాం, ఈ షెడ్యూల్ ఖరీదు 5 లక్షలు అన్నారు కదా అని ఓపెన్ చేసి నోరేళ్లు పెట్టాడు. 1,80,00,000 సింగిల్ చెక్. ఆయన వెళ్ళిపోతూ నమస్కారం చేసి ఆయన అంటాడు, నా పేరు కూడా ఎక్కడ వేయద్దు, నా ఫోటో కానీ నా పేరు కానీ ఎక్కడ వేయద్దు. నేను పరపతి కోసం, నా పేరు కోసం, నా పబ్లిసిటీ కోసం నేను ఇవ్వట్లేదు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ముందు భగవద్గీత పారాయణతో మేము ప్రారంభిస్తాం. మా తాతల దగ్గర నుంచి వచ్చిన సంప్రదాయం. నేను అక్కడ మీతో కనెక్ట్ అయ్యా. దీన్ని ఆపకండి స్వామి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. ఆయనకి ఏమీ ఆయన కోసం ఎవరు ప్రయత్నించారు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు? ఈ కృతజ్ఞత మాటల్లో థ్యాంక్స్ అట్లా చెప్పుకోగలమా? భగవద్గీత రిలీజింగ్, ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు, భగవద్గీత రిలీజింగ్ ఫంక్షన్లో వచ్చి ఆయన ఫంక్షన్కి వచ్చి ఆయన 2వ రోలో కూర్చుంటున్నాడు. ఆయన ముందు కూర్చోవలసిన వాడు. నేను ఆ రోజు మాట్లాడుతూ కూడా ఏమంటారు, ద్వితీయ శ్రేణిలో కూర్చున్న అద్వితీయ మూర్తి
అట్లా ఇలా ఉంటారు ప్రభు. చాలా మంది సింప్లిసిటీ గురించి, నిరాడంబరత గురించి గొప్పగా చెప్తారు తప్ప నిజంగా నిరాడంబరంగా ఉండటం అనేటువంటిది ఎంత గొప్ప విషయం. అలాంటి మహానుభావులు ఇందాక చెప్పింది ఆ సంస్థ ఏమో 40 లక్షలు ఇచ్చి అసలు నానా గొడవ చేసి టీటీడీ ఇతనేమో 1,80,00,000 ఇచ్చి నా పేరు ఎక్కడా వేయద్దు, అయినా సరే మేము మేము మా కృతజ్ఞత మేము చెల్లించుకున్నాం. ప్రిన్సిపల్ స్పాన్సర్ ఆఫ్ దిస్ వరల్డ్స్ ఫస్ట్ మ్యూజికల్ భగవద్గీత విత్ తెలుగు మీనింగ్ సి నవయుగ విశ్వేశ్వరరావు గారు, చైర్మన్ దిస్ గ్రూప్ అని ఆయనకి కొన్ని ప్యాక్స్ ఆయనకి ఇస్తే ఆయన మళ్ళీ ఏమన్నాడు తెలుసా ఆయన, నేను నా ఫోటోను ఇవి వేయకుండా ఉంటే నేను అందరికీ పంచిపెట్టి ఉండేవాడిని అన్నాడు ఆయన. నా ప్రచారం కోసం నేను ఇంత చేయించుకున్నానని జనాలు అనుకోరండి అన్నాడు ఆయన. ఏంటి అసలు వ్యక్తులు అంటే ఇంత డౌన్ టు ఎర్త్ ఇలా ఉంటారా? ఏ విశ్వరూప సందర్శన విని ఆయన పులకించిపోయి అలా తాను అయిపోయాడో, ఇంతగా గొప్పగా స్పందించారో, ఆ విశ్వరూప సందర్శనలో ఒక శ్లోకం వినాలనుంది. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నాడు. అర్జునుడి విషాదానికి ప్రధానంగా 3 కారణాలు. యుద్ధంలో తన వాళ్ళందరూ నశిస్తారనేది అర్జునుడి ప్రధానమైన మొదటి కారణం. తన వల్లే తను యుద్ధం చేయటం వల్లే చచ్చిపోతున్నారనేది 2వ కారణం. 3వది శాశ్వతంగా మరణిస్తున్నారనేది 3వ కారణం. ఈ 3 కారణాలకి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి తలంటి పోయడానికి ఓపెన్ చేసిన 18 షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. నువ్వు ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని పెద్ద డ్రెస్ వేసుకుని యుద్ధంగానే బయలుదేరావు. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళు బాబాయ్, తల్లి, తండ్రులు, గురువులు, మేనమావులు, సోదరులు రిలేషన్ మాట్లాడతావేంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు, వాళ్ళు సైనికులు, వీళ్ళు సైనికులు. కింద ఉన్నవాడు కింద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి, ఏనుగు మీద ఉన్నవాడు ఏనుగు మీద ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. ఇక్కడ ఏం మాట్లాడాలో అది మర్చిపోయి తాతలు తండ్రులు అనే రిలేషన్స్ గురించి మాట్లాడతావేంటి అని చెబుతూ డ్యూటీ చెయ్యి, సిన్సియర్గా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఫలితం పరమాత్మదని భావించి చెయ్యి, క్రియేటివ్గా చెయ్యి, లోకహితం కోసం చెయ్యి, స్వార్థం మానేసి చెయ్యి, డ్యూటీ సిన్సియర్గా చెయ్యి. అర్జునుడికి నిదానంగా ఆలోచిస్తూ ఒక డౌట్ మొదలైంది. యుద్ధానికి ముందు కృష్ణుడి భుజం మీద చేతులేసుకుని బావా అని మాట్లాడుకుంటూ తిరుగుతున్నప్పుడు మాట్లాడిన భాషకి ఇప్పుడు భగవద్గీతోపదేశం ద్వారా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్న వాంగ్మయానికి తేడా గమనించాడు అర్జునుడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది నిత్యమైంది, శాశ్వతమైంది ఆత్మ. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా చెప్తున్నాడు. ఇక్కడ ధర్మానికి అధర్మానికి మధ్య మాత్రం యుద్ధం జరుగుతోంది, వ్యక్తుల మధ్య కాదు. అందుకని యతో ధర్మస్తతో నేనేమిటో తెలుసా, యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ, యుద్ధం చెయ్యి అన్నాడు. ఇది తేడా తెలుసుకుని నువ్వు నేను రెగ్యులర్గా చూస్తున్న కృష్ణుడు కాదు, సంథింగ్ ఎల్స్, నువ్వెవరో తెలుసుకోవాలంది, చెప్పు, చూడాలనుంది, చూపించు అన్నాడు. అనేసరికి కృష్ణుడి విభూతి చెప్పడం మొదలెట్టాడు. ఈ సృష్టిలో ఏ ఏ విశేషాలలో విశేషంగా సమస్థితుడై ఉన్నాడో చెప్తున్నాడు. వంచక వ్యవహారములలో జోదము, జయము, ప్రయత్నము, సాత్వికులలో సత్వగుణము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు, గణకులలో కాలము నేనే అని చెబుతూ వృష్ణివంశజులలో వాసుదేవుడు, కవులలో శాస్త్రార్థముల నిరింగిన శుక్రాచార్యుడు, పాండవులలో అర్జున నీవును నేనే. ఒక్కొక్కళ్ళు అట్లా ఎన్లైట్ చేస్తూ చెప్తున్నాడు. చెప్తూ నువ్వేదో చూపించమన్నావు కదా, అర్హత ఉంటే చూపించమన్నావేంటి? అర్హత లేకపోతే అసలు నేను పక్కన వేసుకుని ఎందుకు తిరుగుతాను? నీకు 2 డిజిగ్నేషన్లు ఇచ్చాను. నీ డిజిగ్నేషన్ ఏమిటంటే నువ్వు భక్తోసిమే సఖాచేతి రహస్యం హియతదుత్తమం. నువ్వు నా భక్తుడివి, మిత్రుడివి. జాగ్రత్తగా విను, ఎంత గొప్ప డిజిగ్నేషన్ అది. మిత్రుడు ఉంటాడు, భక్తుడు ఎందుకు ఉంటాడు? భక్తుడైతే వాడు మిత్రుడని ఎలా పిలవబడతాడు? నేను నిన్ను అలా ట్రీట్ చేస్తున్నా.
నువ్వు నా మిత్రుడివి, భక్తుడివి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, నిష్కామ కర్మయోగివి కమ్ము. చూడాలంటున్నావు కదా, చూడడానికి విశ్వవ్యాపకుడైన పరమాత్మ స్థాయిలో ఈశ్వరీయమైన నా యోగ శక్తిని, నా కాస్మిక్ ఫామ్ని నువ్వు చూడాలంటే నీ చర్మచక్షువులతో నువ్వు దర్శించలేవు. కాబట్టి దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, ఆ దృష్టితో ఇప్పుడు నేను విశ్వరూపాన్ని చూపిస్తాను, చూడు అని. ఆ దివ్యశక్తి ఎలా ఉంటుందంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు, తను కూడా చూశాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును. అది ఎంత అద్భుతమైన ఘట్టం అంటే, ఈ ఘట్టాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి అణుబాంబు టెస్ట్ అమెరికా సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగినప్పుడు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల ముందు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం ఇది. 1945 జూలై 16 అక్కడ జరిగినప్పుడు అదంతా అది వీళ్ళు చాలా దూరం నుంచి బైనాకులర్స్ నుంచి చూస్తుంటే ఈ అణుబాంబు టెస్ట్కి వెళ్ళిన 5 శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడి పేరు ఓపెన్ హ్యామర్, రాబర్ట్ ఓపెన్ హ్యామర్. ఇంటర్నెట్లో కొట్టి చూస్తే అతను వెళ్ళిపోయే ముందు మీరు ఆ ఘట్టాన్ని ఒకసారి తెలుసుకోండి అంటే, అతను మళ్ళీ లార్డ్ విష్ణు అంటూ మాట్లాడుతూ చెమర్చని కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతున్నాడు. అతను ఏమన్నాడంటే, ఎప్పుడైతే అణుబాంబు టెస్ట్ సక్సెస్ అయిందో, ఈ సక్సెస్ అయిన ఆ శబ్దానికి కాంతికి ఒక్కొక్కడు లేచి గంతులేస్తున్నారు. ఒకడేమో యురేకా అని గంతులేశాడు, ఒకడు కింద పడి కొట్టుకుంటున్నాడు. ఎవడు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇతను మాత్రం, ఓపెన్ హ్యామర్ మాత్రం, దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః మహాత్మనః అన్నట్టు. ఇతను వాళ్ళు షాక్ అయ్యారు, థ్రిల్ అయ్యారు. ఏంట్రా అంత లెంగ్తీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఎప్పుడు ఒక్క ముక్క అర్థం కాలేదు మాకు, వాట్ డస్ ఇట్ మీన్ అడిగారు. అడిగితే ఓపెన్ హ్యామర్ అన్నాడు, ఇప్పుడు మనం చూసిన శబ్దం, దృశ్యం, కాంతి తాలూకు ఎక్స్ప్రెషను ప్రపంచ వాంగ్మయంలో ఒక్క భారతదేశంలో ఉన్న హిందూ స్క్రిప్చర్లో ఉన్న భగవద్గీతలో ఉన్న 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాత్రమే నాకు కనిపిస్తోంది అన్నాడు అతను. మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడుందో చూడు. ఆ టెస్ట్ పేరు ట్రినిటీ టెస్ట్ అని పెట్టాడు. ట్రినిటీ అంటే త్రిమూర్త్యాత్మకము. ఆ టెస్ట్ పేరు పెట్టింది అతనే. అతను భారతదేశం వచ్చి భగవద్గీత చదువుకున్నాడు. దీని అంతటికి మూలం ఏమిటంటే అది. ఇప్పుడు కాస్మిక్ ఫామ్లో కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శింపజేస్తే అట్లా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మ్యాక్రో లెవెల్లో ఉన్నాడు, అర్జునుడు మైక్రో లెవెల్లో ఉన్నాడు. ఇంతింతై వటుడింతయ్యై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయ్యై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండుగచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. అక్కడ పోతన భాగవతంలో చెప్తాడు. మనం మనిషిని ఇప్పుడు శ్రీరాముడు ఎంత హైట్ ఉన్నాడు అంటే, మీకు మన రామాయణంలో సుందరకాండలో హనుమ వివరిస్తాడు 8 అడుగులు. అసలు 8 అడుగులని మనం ఊహించగలమా? ఆ రాముడి హైట్ని, అంటే ఒక మనిషి హైట్ని 8 అడుగులు అంటేనే మనం ఏంటో ఒక రకంగా అనిపిస్తుంది. అలాంటిది విశ్వవ్యాపకుడైన పరమాత్మ అంటే ఇటు చూసి వణికిపోవడం మొదలెట్టాడు. ఇతను ఎప్పుడైతే చూశాడో అట్లా పెరిగిపోతున్నాడో, పెరిగిపోయిన పరమాత్మను చూసి, ఇప్పుడు నువ్వు అడిగిన ఘట్టం అన్నమాట, చూసి ఇతను భావోద్వేగంతో ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. గద్గద స్వరంతో ఇతను అంటున్నాడు, అర్జునుడు ఏమేమి దర్శిస్తున్నాడో ఇతను వివరిస్తున్నాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా.
దంష్ట్రాకరాలాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు, సమస్త ఋషులు, వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర, విశ్వరూప, అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో, నేత్రములతో ఒప్పియున్న, సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు, కిరీట చక్ర గదాధరుడవై, సర్వత్రా ప్రకాశమానుడవై, ప్రభాపుంజ స్వరూపుడవై, దర్శింపనశక్యుడవై, ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై, అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లెడలా గాల్చుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే. నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు, వందనములు. ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు. ఇట్లా దాన్ని వర్ణించే ఏదో తెలియని ఒక దీంట్లో తీసుకెళ్ళవగా 35 శ్లోకాలు ప్రభు. ఇది అమెరికాలో కాదు, ఇది ఎక్కడ పాడినా నేనే దర్శిస్తున్న అనుభూతి. అది చూసి అర్జునుడి భావోద్వేగం ఆగలేదు, ఇంకా రికలెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. కృష్ణుడిని పరమాత్మతో నేను బావా అంటూ భుజం మీద చేతులు వేసి, గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమన్నా వేశానా, ఏమన్నా పిచ్చి మాటలు ఏమన్నా మాట్లాడానా, ఏమన్నా మనసులో పెట్టుకుని ఉంటాడా, అలా బాధపడతాం మొదలెట్టాడు. కాళ్ళ మీద పడిపోయి అంటాడు, పరమాత్మ క్షమించు, వాసుదేవ క్షమించు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహారశయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుని అపరాధములను మిత్రుని వలను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు. అతను అడిగాడు, ఏడవటం ఇదంతా ఒక ఘట్టం, సినిమాలాగానే ఉంటుంది ఇది, మీ దృశ్యం. అందుకు భగవద్గీతలో 18 అధ్యాయాలలో 17 అధ్యాయాలు ఉపదేశానికి సంబంధించినవి. నువ్వు ఏం చేయాలి, నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అది. బేస్ యూ షుడ్ గెయిన్, యూ షుడ్ ఎర్న్, యూ షుడ్ స్టడీ, యూ షుడ్ హ్యావ్ ది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత. ఇంకా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి పనులు చేయడం, నైతిక విలువలు పెంపొందించడానికి భగవద్గీత కంటే మించిన స్టడీ, జ్ఞానం, నాలెడ్జ్ అంటే ఇది.
ఎలా పడితే అలా సంపాదించుకోవడం కాదు, ఈ పద్ధతిలో సంపాదించుకోవడం అనేది సంస్కారం. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవడం, అది నాగరికత. సో నేను అంటే ఫైనల్గా దీని బాటం లైన్ ఏంటంటే, అట్లా ఏమిటి పరమాత్మ నీకు ఈ దీనికి కారణం ఏమిటి, ఈ ఉగ్ర రూపానికి కారణం ఏమిటి, ఉపసంహరించు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, చెప్పు, వాట్ ఈస్ ది నీ అవతార పరమార్థం ఏమిటి అంటే పరమాత్మ అంటున్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జునా, ఈ లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొని ఉన్నాను. కావున నీవు యుద్ధము చేయకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరునూ బ్రతుకజాలరు. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధ వీరులను నేను సంహరించి తిని, మిగిలిన శత్రువీరులను నీవు సంహరించుము అన్నాడు. లే, ఉత్తిష్ఠ, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధిత. లే, శత్రువులను జయించి కీర్తిని బడసి సర్వసమృద్ధమైన రాజ్యమును అనుభవించుము. వీరందరూ నాచే మునుపే సంహరించబడిరి, నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. అంటే డ్యూటీ ఎలా చేయాలో, డ్యూటీలో ఉండే బ్యూటీ ఏంటో భగవద్గీత ఒక్కటే ప్రపంచానికి చెప్పింది. ప్లీజ్ డోంట్ ట్రీట్ దిస్ యాజ్ రిలీజియస్ టెక్స్ట్, ఇస్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. సర్వజనామోద యోగ్యమైన ఆధ్యాత్మిక గ్రంథం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే, ఒకవేళ దీన్ని మత గ్రంథం అనుకుంటే, అలాంటి మత గ్రంథం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే సార్వజనీన గ్రంథం, దట్ ఈస్ ఓన్లీ భగవద్గీత. ఓకే, చాలా చాలా గొప్పగా చెప్పారు శాస్త్రి గారు. వేరే ప్రశ్నలోకి వెళ్ళటానికి కూడా నాకు ఇంకా మూడ్స్లో నుంచి, ఆ ఇదిలో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను నిజంగా. ఈ ఘట్టాన్ని ఏమంటాం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఘట్టం ఇది విశ్వరూప సందర్శన యోగం. ఇది దర్శనంలాగా ఉంటుంది, విశ్వరూప సందర్శనం అన్నది. దీని రికార్డింగ్ కూడా ప్రభు, దీని రికార్డింగ్ కూడా ఒక్క చాప్టర్కి 25 లక్షలు. సినిమా మేము అందులోకి వెళ్ళిన తర్వాత ఒకసారి రికార్డ్ చేసేసి చిచ్చి అసలు ఇలా కాదు కదా రికార్డ్ చేయాల్సింది, సినిమా తీస్తే మీరు థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ చూసిన అనుభూతి కలిగించే ఆ దృశ్య రూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచే రికార్డింగ్ లాగా శ్రవణపేయంగా చేసాము. ఈ ఒక్క ఘట్టం చాలు, దాని వెనకాల ఇది చూస్తుంటే పంచభూతాలు ఆ కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శిస్తున్నాయి. ఆ ఎఫెక్ట్స్ అన్ని ఇచ్చాం, పంచభూతాల ఎఫెక్ట్స్. సరే, ఇప్పుడు ఇవి కేవలం మనం ఆ రోజున భగవద్గీత 18 అధ్యాయాల్ని 18 భాగాలుగా 18 సీడీలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సీడీ ఫార్మేట్ అనేటువంటిది పోయింది. ఈ ఫార్మేట్ పోయిన తర్వాత ఇప్పుడు ఈ భగవద్గీత అనేటువంటిది ఏ ఫార్మేట్లో ఎక్కడ అవైలబుల్ అవుతుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న, చాలా అందరూ అడగాలనుకునే ప్రశ్న. దీని మొదట ఏంటంటే, ఇప్పుడు సీడీలు లేవు, ఉన్నవాళ్ళు ఎవరన్నా పొందుతున్నారు భగవద్గీత ఫౌండేషన్ నుంచి. ఇప్పుడు ఆ సీడీలు కూడా లేవు, మా దగ్గర ఒక సీడీ కూడా లేదు. ఇప్పుడు మేము దీన్ని ఏం చేసామంటే, ఇమ్మీడియట్గా జనాలు ఎవరైనా వినాలనుకుంటే భగవద్గీత foundation.orgకి వెళితే దాన్ని సబ్స్క్రైబ్ చేసి స్ట్రీమింగ్లో మీరు వినొచ్చు. ఇది ఫస్ట్ ఫెసిలిటీ. ఇప్పుడు అందరూ ఫోన్లో వింటున్నారు, కారుల్లో వింటున్నారు, ఇదే కదా. ఎవరన్నా ఇదే భగవద్గీత ప్యాక్ లాగా పొంది దీన్ని గిఫ్ట్స్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇందాక చాలా గొప్ప ప్రశ్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి టెంపుల్కి దీన్ని తీసుకువెళ్ళాలి. అంటే మేము ఒక మహానుభావుడి నుంచి, ఎవరైనా మహానుభావులు, మీరు CSR ఫండ్స్ నుంచి కానీ, లేదా తమ కంపెనీల నుంచి కానీ, లేదా వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ పేర్ల మీద లేదా వాళ్ళ పిల్లల పేర్ల మీద శాశ్వతంగా ప్రింట్ అయితే శాశ్వతంగా, ఇది ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్. సినిమా లాగా కొంతకాలం 100 రోజులు అట్లా కాదు. ఇది ఈ చరిత్ర ఉన్నంతకాలం ఉంటుంది, ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది. అలా వాళ్ళ పేర్లు, వాళ్ళ భార్య పేరు మీద లేదా వాళ్ళ పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ సంస్మరణార్థం అలా దీన్ని కనుక సపోర్ట్ చేస్తే మేము దీన్ని పెన్ డ్రైవ్స్ రూపంలో ప్రపంచానికి అందించాలనేది ప్రస్తుత సంకల్పం. మేము ఆ థాట్లో ఉన్నాం. ఈ రెండే, పెన్ డ్రైవ్ ప్యాక్, ఇది సెకండ్ ఆప్షను. దీన్ని మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం ప్రభు, ఏమిస్తున్నాం? బొకే. వాడు దాని వంక కూడా చూడ్డు, స్టిల్ తీసుకుని ఆ పక్కన పడేస్తాడు. ఆ బొకే ఖరీదంతా కాస్ట్లీ, 1000 రూపాయలు. వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా, తగలేస్తున్నారా? వాళ్ళు అలాంటిది మీరు భగవద్గీత, ఇది జీవన గీత, యజ్జదాచరతి శ్రేష్ఠ అన్నాం. అంటే మీరు
జీవితం ఎలా గడపాలో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవండి. జీవితం ఎలా సాధించాలో తెలుసుకోవాలంటే, లేదా వాళ్ళు చాలా చోట్ల దురదృష్టకరమైన స్థితి ఏంటంటే వైవాహిక జీవితం మీద అవగాహన లేదు. పెళ్లి చేసుకున్నావు, ఏం సాధిస్తావు ప్రభు? ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం లేదు. ఇన్ని వేల మంది వచ్చి ఆశీర్వదిస్తున్నారు, సడన్గా మన రేపు ఇద్దరి మధ్యలో ఈగో తలెత్తి ఏమన్నా చాలా క్యాజువల్గా ఏమంటారు డిపార్ట్ అయిపోయామని మాట్లాడతారా? అంత క్యాజువలా? ఎంత ఖర్చు పెట్టుంటారు తల్లిదండ్రులు, ఎంత సోల్ పెట్టుంటారు తల్లిదండ్రులు. జీవితం మీరు ఆనందిస్తే వాళ్ళు ఆనందిస్తారు, మీరు బాధపడితే వాళ్ళు బాధపడతారు. మీరు ఇలా పిచ్చి అసలు లెక్క లేకుండా ఒక పెళ్లి తర్వాత ఇంకో ఈ మానసిక స్థితి ఉంటే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా సంసారం నడవదు కదా. అందుకని గౌరవించడం నేర్చుకోండి. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను అంటే వైవాహిక జీవితానికి ఏమంటారు కావాల్సిన బంధం డబ్బా. భగవద్గీత చెప్తుంది, డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. శాంతి దేనివల్ల ఇస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? ఒక పని చేసిన పని తాలూకు ఫలితం ఇది నాది కాదు, పరమాత్మది అని భావించడం. ఇలా ఉంటే ఆ మనిషి జీవితంలో ఇంకా వాడికి అహంకారం వచ్చే అవకాశం లేదు. ప్రతి వ్యక్తిని, ప్రతి పరమాణువుని ప్రేమిస్తాడు వాడు. భగవద్గీత చదివితే మన డిక్షనరీలోంచి నేను అనే పదం పోతుంది, తీసేస్తాం. నేను ఒక్కడే కాదు, ఎన్నో కలిస్తే నేను ఒక్కడే అనుకుంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు ముందు ఒకసారి అతను బాగా ఎంజాయ్ చేసిన మాట అది. భగవద్గీత చదివితే ఏమొస్తుంది అని అడిగితే చెప్పాను, భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటారు, సినిమా వాళ్ళకున్నట్టు. కానీ ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, మన లేకపోయినా ఉంటారు. ఈ ఇంటర్వ్యూకి ప్రస్తుతానికి ముగింపు చెప్తూ మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరలా మేమే చనువు తీసుకొని ఎక్స్టెన్షన్కి కమిట్ చేస్తూ మిమ్మల్ని ఎక్స్టెన్షన్కి కమిట్ చేస్తూ జీవితమే ఇది కాబట్టి తప్పకుండా నేను ఒబే చేస్తాను. పైగా ప్రభు గారి ముందు కూర్చోవడం అనేది నాకు ఎప్పుడూ ఆనందదాయకమే. మరొక ఎపిసోడ్లో గంగాధర శాస్త్రి గారితో విస్తృతంగా కూర్చుంటాను. అప్పటిదాకా ఈ వీడియోని చూసండి, దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇప్పటిదాకా సెలవు. నమస్తే, మీ ప్రభు. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.